మనం ఎంత కరెక్ట్గా ఉన్నా మన కొంత అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అర్థం చేసుకోక మన వల్ల బాధపడ్డారని చెప్పి మనకి తెలిసిన, లేకపోతే మనం ఏదైనా ఇబ్బంది పెట్టామని, కోపడ్డామని ఇట్లాంటివి వస్తుంటాయి. అట్లా సందర్భాలు అట్లా మీరు మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డాయి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఒక్క ఇన్సిడెంట్ ఉందండి, ఒకటే. క్రాంతి కుమార్ గారి సినిమా సుబ్బరాజు గారి కుటుంబం అని ఒక సినిమా చేస్తున్నాం. సుబ్బరాజు గారుగా దాసనారాయణరావు గారు వేస్తున్నారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్. నాకు ఒకరోజు ఇచ్చారు, ఒకరోజు సరిపోతుంది అన్నారు. ఆ రోజు ఏమైందంటే సుజాత గారు దాసరి గారి కాంబినేషను, ఆవిడకి కాస్ట్యూమర్ తెచ్చిన శారీ నచ్చపోయేటప్పటికి నాకు వేరే శారీ తెస్తే కానీ నేను సెట్లోకి రానని ఆవిడ కూర్చున్నారు. ఓకే. సో వేరే శారీ తెచ్చేప్పటికి లంచ్ టైం అయిపోయింది, లంచ్ దాటిపోయింది. సో మార్నింగ్ చేయాల్సిన సీన్ చేయలే, ఆఫ్టర్నూన్ చేయాల్సిన సీన్ చేసేసాం ఈవిడతో. మార్నింగ్ చేయాల్సిన సీన్ చేయాలి కాబట్టి రెండో రోజు ఉండమన్నారు. రెండో రోజు నేను వరంగల్ వెళ్ళాలండి, ఒక యాడ్ ఫిల్మ్ చేస్తున్నాను అక్కడ. ఓకే. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు. యాడ్ ఫిల్మ్స్ అంటే చిన్న బడ్జెట్తో చేసే సినిమా ఇది కదండి, వాళ్ళు ఇబ్బంది పడిపోతారండి. అందుకని నేను వెళ్ళాలండి. ఏంటండి అట్లా సినిమా ఎందుకు ఒప్పుకున్నారు మరి అంటే, ఒక్కరోజు అంటే ఒప్పుకున్నానండి నేను, ఒక్కరోజు కాబట్టే ఒప్పుకున్నాను నేను. మీరు రెండో రోజు మూడో రోజు ఎక్స్టెండ్ చేసుకుంటారంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు ఏమీ లేదనుకోండి, నేను రెండో రోజు చేసామండి, కానీ వాళ్ళు రైల్వే టికెట్స్ తీసుకొని ఇవి చేసుకొని ఇబ్బంది అవుతుందండి. పోనీ ఒక హాఫ్ డే ఉండండి, హాఫ్ డే వాళ్ళకి చెప్పండి కొంచెం లేట్ అవుతుందని అని చెప్తే, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, యాక్చువల్గా రేపు మీరు వస్తే లొకేషన్ అది ఇది చూపించి ఎల్లుండి షూటింగ్ చేస్తానండి, పోనీ అట్లా అనుకున్నాము, ఆఫ్టర్నూన్ నుంచి అయినా బయలుదేరండి పర్వాలేదు అన్నారు. వెసులుబాటు దొరికింది, వెసులుబాటు దొరికింది. ఇవి దాసనారాయణ గారు అర్థం చేసుకుంటాడండి. ఆయన రంగస్థలం నుంచి వచ్చిన మనిషి కదా, ఆయన అర్థం చేసుకోగలడు. ఆయనే ఇంటర్ఫియర్ కాల. ఓకే. క్రాంతి కుమార్ గారే కొంచెం అరిచే ధోరణిలో చెప్తే నేను తప్పక ఆ స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది. ఓకే. సో తర్వాత ఏం కాదనుకోండి, తర్వాత మళ్ళీ రిక్షావాడికి పిలిచారు. రిక్షావాడికి పిలిచినప్పుడు కూడా ఇదే, మీరు రేపటికల్లా అక్కడ ఉండాలన్నారు. నేను నాయుడు గారి కుటుంబం అని రామానాయుడు గారి సినిమా చేస్తున్నాను. సో ఇవాళ షూటింగ్ ఉంది, రేపు ఎల్లుండి లేదు, ఆవుల ఎల్లుండి మూడో రోజున శ్రీశైలం వెళ్ళాలి షూటింగ్కి. నాయుడు గారి డేట్స్ అవి. ఓకే. రేపు మీరు మెడ్రాస్ రావాలి సార్, చిరంజీవి గారి సినిమాలో ఒక వేషం వేశారు కదా మీరు, అది కంటిన్యూస్లో ఇంకో సీన్ వచ్చింది, అది మెడ్రాస్లో చేస్తున్నాము అన్నారు. సో నాయుడు గారికి చెప్పాలి కదా, నేను నాయుడు గారికి చెప్పాను. నో అన్నాడు ఆయన, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్కి వచ్చి చేస్తుంటే నువ్వు మెడ్రాస్ వెళ్ళి చేస్తావా నువ్వు? ఓకే. కాదు సార్, చిరంజీవి గారి సినిమా, చిరంజీవి అయిన కావచ్చు ఇంకోటి కావచ్చు అండి, నేను చిరంజీవి గారి గురించి మాట్లాడట్లా. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి డెవలప్ కావాలని అంటుంటే నువ్వు వెళ్ళేసి నేను మెడ్రాస్లో చేస్తానంటాం అసంబద్ధం, అసలు వెళ్ళొద్దు అన్నాడండి. అదొకటి ఇబ్బంది అయింది. ఓకే. అబ్బాయి ఇబ్బంది అయిన తర్వాత కాదు కూడదు అని అంటే నేనేం చేశానంటే, ఆయనదే పెద్ద సినిమా, పైగా ఆయన కాంబినేషన్లో సోమయాజులు గారు పక్కన నేను ఉంటాను. మా సీనియర్ లాయర్ అనమాట ఆయన, నేను జూనియర్ లాయర్ని. ఆ తర్వాత జడ్జి అయ్యాను. ఆ జడ్జి వచ్చే సీన్ చేసేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు కంపల్సరీ అన్నారు. అందుకనే ఏం చేశానంటే నాయుడు గారికి చెప్పకుండా పొద్దునే ఫ్లైట్లో వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్రాంతి కుమార్ గారు వాళ్ళ మేనేజర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈరోజు షూటింగ్ లేదండి, రేపు ఉంది అన్నాడు. అదేంటి, అది ముందే చెప్పాలి కదండి, చెప్పలేదు. అక్కడికి మరి అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారని చిరంజీవి గారి బ్రదరు, ఆయన సినిమా ఇనాగ్రేషన్ ఉంది, చిరంజీవి గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఓకే. మరి ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు మన ఎందుకంటే పిలవటం. ఓకే. అట్లా ఒక ఇబ్బంది అయిందండి. అది అట్లా రెండు క్రాంతి కుమార్ సినిమాలతోనే అయింది. ఓకే. తర్వాత చదువుకున్నారా ఆయన? తర్వాత రామానాయుడు గారు ఆయన అంత అమాయకుడు అండి, ఆయన మోళ ఉరిగా అప్పుడు కోపం వస్తుంది అంతే, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాడు. చేశారా తర్వాత సినిమాలు ఇచ్చారు అవకాశం? ధర్మచక్రం మంచి వేషం కదండి. అవును, ధర్మచక్రం వేశాను. ఓకే. ఆయన పాపం అన్నిట్లో ఆయన కూడా ప్రిఫర్ చేసేవాడు నన్ను.